హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు పన్నీర్ కర్రీ తయారీ విధానం చూద్దాం. స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని, వీటిని రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. నేను పన్నీర్ని 250 గ్రాములు తీసుకున్నాను. వీటిని వేయించిన తర్వాత పక్కన పెట్టుకుందాం. కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలా మసాలా దినుసులని లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత నేను ఇక్కడ 3 టమాటాలు జ్యూస్ తీసుకున్నానండి. 1/2 కప్పు పెరుగు ఇలా కలిపి ఉంచుకోండి. ఇలా కలపడం వల్ల మనకి ముక్కల్లా అనిపించదు. ఈ టమాటా జ్యూస్ ఆయిల్ పైకి వచ్చే వరకు వేగిన తర్వాత పెరుగును వేసుకోవాలి. పెరుగు బాగా కలిసిపోవాలి. కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగనివ్వాలి. వేగడానికి టైం పడుతుంది. నేను చాలా తక్కువ టైంలోనే చూపిస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం పన్నీర్ వేయించుకున్నాం కదా, వాటిని వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత రెండింటిని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. గ్రేవీ కొంచెం పలుచగా ఉంటే రోటీలోకి చాలా బాగుంటుంది. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.